nowadays Respirich powders they are coming. Many people they are having some problems of respiratory tract, so we'll deal with this. Yeah, Christina madam. Yes sir, good evening sir. అందరికీ ధన్వంతరి గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రెస్పిరిచ్. ఆల్రెడీ మనం శీతాకాలంలో ప్రవేశించాము. శీతాకాలంలో మనకి ఎక్కువగా వచ్చే రోగాలు ఏంటి అంటే శ్వాసనాళ ఇబ్బందులు పడతాము, తర్వాత జలుబు, దగ్గు, ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం, ఇవన్నీ కూడా మొదలవుతాయి. సో వీటికి మనం రెస్పిరిచ్ పౌడర్ ఎలా ఉపయోగపడుతుందో ఇవాళ క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎస్ సార్. Yes, sir. Before that, we will see this respiratory system in a 1 minute. This is our respiratory system. It starts from nasal cavity, pharynx, larynx, then trachea, then bronchi, then bronchioles, and lastly the alveoli. Alveoli, they are called as functioning unit of the lungs. This is our respiratory system. Yes, sir. ఈరోజు మనం రెస్పిరిచ్ పౌడర్ గురించి ముందుగా తెలుసుకోబోయే ముందు మన బాడీలో, మన శరీరంలో రెస్పిరేటరీ సిస్టమ్, అసలు శ్వాస ఎలా తీసుకుంటున్నాము, దేని ద్వారా తీసుకోబోతున్నామో, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నాజల్ క్యావిటీ. నాజల్ క్యావిటీ అంటే శ్వాస మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము, మన ముక్కు ద్వారా తీసుకుంటామండి. నాసికా రంధ్రాల ద్వారా మనం గాలిని పీల్చుతాము. పీల్చినప్పుడు అది ఫారింగ్స్, లారింగ్స్, ఆ తర్వాత ట్రాకియా ద్వారా లంగ్స్ లోకి అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న వేరుల్లాగా విభజించబడినవి చూడండి, వాటిని బ్రాంకై అంటాము. బ్రాంకై తర్వాత పింక్ కలర్, రెడ్డిష్ కలర్ లో ఉన్న చిన్న చిన్న సాక్స్ లాంటివి ఉంటాయి, వాటిని ఆల్వియోలై అంటాం. ఆల్వియోలై వీటిని ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్ అని చెప్తాం. అంటే ఊపిరితిత్తులకి మెయిన్ ఈ ఆల్వియోలై చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తాయండి. ఆ చిన్నదే కదా అని అనుకుంటాం, కానీ ఆ చిన్నదాని నుంచి అసలు శ్వాస ఇబ్బందులు స్టార్ట్ అవుతూ ఉంటాయండి. దాని కింద చూసుకుంటే డయాఫామ్ అంటే లంగ్స్ కి స్టమక్ కి మధ్యలో ఉండే భాగం, రెండు ఊపిరితిత్తుల్ని, పొట్ట భాగాన్ని విభజిస్తుంది. అది మధ్యలో అడ్డుగా ఉండి విభజిస్తుంది. ఎస్ సార్. This is a normal respiration. There is inhalation and this exhalation. These are the muscles of rib cage and diaphragm. These are the procedures in which rib cage is expanded, rib muscles are contracted, air is inhaled. At that time, diaphragm moves down. When we exhale, at that time, diaphragm moves up, rib cage gets smaller, rib muscle gets relaxed, and air is exhaled out. Yes, sir. మీకు ఈ స్లైడ్ లో మనం శ్వాస పీల్చుకున్నప్పుడు అంటే గాలి పీల్చుకున్నప్పుడు మన ముక్కు ద్వారా, నాసికా రంధ్రాల ద్వారా గాలి పీల్చుకుంటాం. దాన్ని ఇన్హలేషన్ ప్రాసెస్ అంటాం. ఇన్హలేషన్ అంటే గాలి లోపలికి తీసుకోవడం, శ్వాస మనం తీసుకోవడం. శ్వాస తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే రిబ్ కేజ్ అని ఉంది చూడండి, ఒక ఎముకల గూడులా ఉంటుంది. ఆ గూడు లోపల లంగ్స్, ఊపిరితిత్తులు ఉంటాయి. ఊపిరితిత్తులు రెండు కూడా రెండు తేలికైన బుడగల లాంటి పదార్థాలు అన్నట్టు, అవయవాలండి. అవి చాలా తేలిగ్గా ఉంటాయి. మన శరీరంలో ఏమన్నా చిన్న తగిలితే డ్యామేజ్ అవుతాయి కనుక భగవంతుడే దాన్ని రిబ్ కేజ్ ఇచ్చి ప్రొటెక్ట్ చేయడానికి రిబ్ కేజ్ లోపల లంగ్స్ ని పెట్టారు, ఊపిరితిత్తుల్ని పెట్టారు. ఇప్పుడు ఈ ఊపిరితిత్తుల్లో మనం ఎప్పుడైతే శ్వాస తీసుకుంటామో అవి కాంట్రాక్టైల్ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయండి. మజిల్స్ కాంట్రాక్ట్ అవడం వల్ల మనం గాలి లోపలికి తీసుకుంటాం. అప్పుడు డయాఫామ్ ఇలా ఎన్లార్జ్ అవుతుందండి. ఎప్పుడైతే ఇలా కాంట్రాక్ట్ అయిందో డయాఫామ్ కిందికి దిగుతుంది. డయాఫామ్ అంటే మీకు ముందుగానే చెప్పాను, ఊపిరితిత్తుల్ని, పొట్టని రెండిట్ల మధ్యలో ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ పిక్చర్ లో చూసుకున్నట్లయితే గాలిని మనం వదులుతాం. ఈ గాలిని వదిలే ప్రక్రియని మనం ఎక్సలేషన్ అంటాం. ఎక్సలేషన్ అంటే బయటికి గాలిని, లోపల తీసుకున్న శ్వాసని, అందులో ఉన్న వ్యర్థాలని బయటికి వదులుతాం. దాన్ని ఎక్సలేషన్ అంటాము. ఇందులో ఏమవుతుందంటే మజిల్స్ చాలా రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అవడం వల్ల ఇక్కడ డయాఫామ్ ఏమవుతుంది అంటే పైకి నెట్ పడుతుంది. పైకి వెళ్ళినప్పుడు గాలి బయటికి వదులుతాం. దీన్ని ఎక్సలేషన్, ఇన్హలేషన్ ప్రాసెస్ అంటాం. అంటే గాలి తీసుకోవడం, గాలిని వదలడం, శ్వాసను తీసుకోవడం, శ్వాసను వదులుతాం. ఇందులో రిబ్ కేజ్ లోని ఈ రెస్పిరేటరీ మజిల్స్, లంగ్స్ లో ఉండే మజిల్స్ అంటే కండరాలన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి శ్వాస తీసుకోవడంలో, శ్వాసను వదలడంలో కూడా. ఎస్ సార్. Have you seen this picture in your home? This is called as tonsillitis.
Tonsils, they are very good glands. They are the bodyguard of our respiratory tract. They are guards of respiratory tract. Whenever any infection enters in our mouth, it is catched by tonsils, and that bacteria get fight with tonsils. Then at that time it get inflamed, so we are getting a bad pain in throat. We cannot deglutiate properly. So at that time, if you take a picture, then you will see like this. This is called as tonsillitis. This is the starting of our journey. లో చూడండి మెడ దగ్గర నొప్పి అనిపిస్తుంది. అంటే మనం ముద్ద మింగేటప్పుడు, మంచినీళ్ళు మింగేటప్పుడు నొప్పి అనిపిస్తుంది. ఎందుకు నొప్పి అనిపిస్తుంది అంటే పక్క పిక్చర్ లో చూసుకుంటే గనక నాలిక చాపబడిన తర్వాత, నోరు తెరిచిన తర్వాత మన అంగడి ఉంది కదండి, అంగడి ఇరువైపులా 2 వైపులు కూడా 2 కాయల్లా కనిపిస్తున్నాయి చూడండి, ఎర్రగా వాచిపోయి ఉన్న 2 కాయలు. వాటిని మనం టాన్సిల్స్ అంటాం. అసలు టాన్సిల్స్ అనేవి ఒక గార్డ్, అంటే మనకి రక్షణ కవచం లాంటిది. శ్వాస నాళాలకి లేదంటే ఊపిరితిత్తులకి రక్షణ కవచం లాగా పనిచేసేవి టాన్సిల్స్. టాన్సిల్స్ అనేవి ఒకలాంటి గ్రంథులండి. ఈ ఒకలాంటి కాయలు అవి. ఇవి బ్యాక్టీరియా ఎప్పుడైతే మనం శ్వాస పీల్చుకుంటామో, పీల్చిన గాలిలో ఏదైనా సూక్ష్మజీవులు, అది బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, దేని ద్వారా అయినా మనకి ఇన్ఫెక్షన్ వస్తే, సోకితే, అప్పుడు ఈ టాన్సిల్స్ వాటితో ఫైట్ చేస్తాయి. అవి లోపలికి వెళ్లకుండా వాటితో ఫైట్ చేసినప్పుడు టాన్సిల్స్ ఉబ్బుతాయి అనమాట. అంటే వాచిపోతాయి, ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటే వాచిపోతాయి. వాచిపోవడం వల్ల మనకు అక్కడ గొంతు మింగే దగ్గర నొప్పి అనిపిస్తుంది. అందుకని దీన్ని టాన్సిల్స్ అంటారు. చాలా మంది తెలియక టాన్సిల్స్ ఆపరేషన్ చేయించుకొని తీయించేస్తారు. బట్ ఎప్పుడైతే టాన్సిల్స్ ఆపరేషన్ చేయించేసి టాన్సిల్స్ ని తీస్తామో అప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ ఈజీగా మనం గాలి పీల్చుకున్నప్పుడు వెళ్ళిపోయి మనకి ఎక్కువగా ఊపిరితిత్తుకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అందుకనే మన రోగనిరోధక శక్తి ఉండాలి అంటే టాన్సిల్స్ ఉండాలి. సో టాన్సిల్స్ తీసుకుంటే గనక రోగనిరోధక శక్తి పడిపోయి ఈజీగా మనం వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎస్ సార్. When you have such type of patients which are complaining we are having on and off tonsillitis, then you must prescribe capsule Respirich, Respirich and ORAC. ఎస్. ఇలాంటి టాన్సిల్స్ పేషెంట్స్ ని మీరు ఎవరినైనా కనుగొన్నట్లయితే వాళ్ళకి మీరు సజెస్ట్ చేయాల్సిన మన ధన్వంతరి ప్రోడక్ట్ ఏంటి అంటే ఇమిరిచ్, రెస్పిరిచ్, అలాగే ఒరాక్. ఒరాక్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్, ఇక్కడ వాపుని చక్కగా తగ్గిస్తుంది. తర్వాత రెస్పిరిచ్ కూడా అందులో ఉండే మంచి ఔషధ గుణాలు ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని, దాని వల్ల కూడా టాన్సిల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. వాపు తగ్గించి చక్కగా శ్వాస పీల్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ముద్ద మింగడానికి కానీ, నీళ్లు తాగడానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇమిరిచ్ అయితే రోగనిరోధక వ్యవస్థని ఉత్తేజపరిచి దాన్ని పటిష్టం చేయడానికి వాడతాము. సో ఈ 3 కాంబినేషన్ ఇచ్చినట్లయితే టాన్సిలైటిస్ కి మంచి మెడిసిన్ అని చెప్తాము. ఎస్ సార్. This is called as pharyngitis. Many times patient suffers from throat infection. Because of this, there is a solid inflammation, red hot pharynx is you can see here. So patient complains of pain in throat. He cannot deglutiate properly. Even he cannot drink water properly. So for every sip, he will get a bad pain over here because all these things are inflamed. It is a problem of bacteria. So whenever you come across, you must prescribe just like previous Respirich, Emerich and ORAC. గొంతు దగ్గర విపరీతమైన నొప్పి వస్తుంది. అంటే ముద్ద మింగేటప్పుడు కానీ, అన్నం తిన్నప్పుడు, లేదంటే ఏదైనా ఫ్రూట్స్ తిన్నప్పుడు ముద్ద దిగుతున్నప్పుడు చాలా నొప్పి అనిపిస్తుంది. మంచినీళ్ళు తాగినా సరే నొప్పి అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అని ఒకసారి మనం నాలిక చాపి నోరు చూపించమన్నప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఈ పిక్చర్ లో చూడండి, అంగడి వెనకాల భాగం అంతా ఒరిసిపోయి ఎర్రగా అయిపోతుందండి, సింధూరంలో అయిపోతుంది. ఈ ఒరుపుని మనం ఫారింజైటిస్ అంటాము. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా మీరు మన ధన్వంతరి ప్రోడక్ట్స్ ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఇమ్యూరిచ్, రెస్పిరిచ్, ఒరాక్
ఇవి ఇవ్వడం వల్ల అక్కడున్న ఒరుపు, అక్కడున్న ఆ ఎర్రదనం మొత్తం ఒరిసిపోవడం అనేది తగ్గిపోయి ఈజీగా మనం ఆహారం తీసుకోవడానికి, గాలి పీల్చుకోవడానికి, అలాగే తర్వాత ఈజీగా మనం ఏదైనా తాగడానికి ఉపయోగపడుతుంది. ఈ ఒరుపుని ఎలా తగ్గిస్తాము అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లే టాన్సిలైటిస్ లో ఎలాగైతే ఇమ్యూరిచ్, రెస్పిరిచ్, ఒరాక్ కాంబినేషన్ ఇచ్చామో సేమ్ కాంబినేషన్ ఫారింజైటిస్ లో కూడా మనం ఇవ్వాలండి. అప్పుడే దీన్ని మనం రకంగా సోర్ థ్రోట్ అని కూడా చెప్పుకోవచ్చు. గొంతు ఒరిసిపోవడం అంటారు. గొంతు ఒరిసిపోవడం అంటే ఏం లేదు, అది బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ ఒరుపు అనేది వస్తుంది. ఎస్. Many times patients suffer from hoarse voice. Just like this, voices get disturbed because larynx has got infection. Because of infection in larynx, the vocal cord get inflamed. Because of that, voice is changed. So in this problem, you must prescribe Respirich and ORAC. చాలా మందికి శీతాకాలంలో చూసుకుంటే గొంతు బొంగురుపోతుందండి. గొంతు అసలు ఎందుకు బొంగురుపోతుంది అంటే లారింగ్స్ అంటే మన స్వరపేటిక ఉంటుంది కదా, అక్కడ వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఈ స్వరపేటికల దగ్గర వాపు వచ్చేసి ఒరిసిపోతుందండి. వాపు ఉండడం వల్ల మనకు వాయిస్ స్వరపేటిక సరిగా పనిచేయదు. అంటే మనం ఎంత గట్టిగా మాట్లాడినా మన వాయిస్ చాలా లోగా వస్తుంది. ఇంకొకటి మన వాయిస్ ఎదుటి వ్యక్తి గుర్తించిన విధంగా సౌండ్ మారిపోతుంది. దాన్నే గొంతు బొంగురుపోవడం అంటారు. దీన్ని లారింజైటిస్ అంటాము. ఇట్లాంటి వ్యాధి లక్షణాలు ఉన్న వారికి మీరు మన ప్రోడక్ట్ ఏది సజెస్ట్ చేస్తారంటే రెస్పిరిచ్ తర్వాత ఒరాక్, ఈ రెండు గనక మనం సజెస్ట్ చేస్తే ఈ వాయిస్ అంటే బొంగురు పోయిన గొంతుకుని లేదంటే లారింజైటిస్ నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది. అసలు ఈ స్వరపేటికల దగ్గర వాపు ఎందుకు వస్తుంది అంటే మనం పీల్చే శ్వాసలోని, మనం పీల్చే గాలిలోని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్, ఇంకా వేరే సూక్ష్మజీవులు ఉండడం వల్ల మనకి ఈ గొంతు బొంగురుపోతుంది. ఎక్కువగా శీతాకాలంలో మనం ఈ వ్యాధి లక్షణాలని మనం చూస్తాం. ఎస్. In this problem, hot water gargles, hot water gargles, they are very effective for at least 6 times in a day, and give voice rest at least for 2 days. You will get excellent recovery within 2 or 3 days. ఎస్. ఇలాంటి గొంతు బొంగిరిపోయినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు, చిటికెడు ఉప్పు వేసి ఆ ఉప్పు నీళ్ళని గార్గిల్ చేయాలి. అంటే నోట్లో పుక్కిలించాలి. పుక్కిలించి ఊసేయాలి. అలా 2-3 సార్లు చేయడం వల్ల అక్కడ చేరిన బ్యాక్టీరియా లేదంటే అక్కడ చేరిన వైరస్ కానీ దాని నుంచి ఉపశమనం మనకు కలుగుతుంది. అలాగే 2 రోజుల వరకు, 2 నుంచి 3 రోజుల వరకు వాయిస్ రెస్ట్ ఇవ్వాలి. అంటే ఎక్కువగా మాట్లాడకుండా, అతిగా మాట్లాడకుండా చాలా సైలెంట్ గా ఉండడం వల్ల, వాయిస్ రెస్ట్ ఇవ్వడం వల్ల కూడా ఆ గొంతు బొంగురుతనం నుంచి లేదా ఈ లారింజైటిస్ నుంచి మనం ఉపశమనం కలిగిస్తుంది. ఎస్ సార్. Common cold is very commonest problem all over India. Say to Himachal, everybody has to suffer once in a year, twice in a year, thrice in a year. Is very common problem. But when a patient is having a recurrent common cold, it means his immunity is disturbed. And for this patient, you must prescribe Emerich, Respirich, and ORAC. కామన్ కోల్డ్ అంటే జలుబు. ఎక్కువగా మన భారతదేశంలో చూసుకున్న ప్రతి ఒక్కరికి అంటే 10 మందిలో దగ్గర 9 మందికి సర్వసాధారణంగా జలుబు చేస్తూ ఉంటుంది. ఆ సేటు హిమాచల్ అని మనం చెప్పుకుంటాం. అంటే సర్వసాధారణంగా ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ మందిలో చూసుకున్న కామన్ వ్యాధి అని మనం ఈ వ్యాధిని పేర్కొనొచ్చు, జలుబు చేయడం అనమాట. అసలు ఇది కామన్ కోల్డ్ ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకునే గాల్లో ఉండే వైరస్, రైనో వైరస్ అంటాము. ఈ వైరస్ వల్ల మనకి ఈ జలుబు చేస్తుంది. ఈ జలుబు చేసినప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం. అంటే చాలా అనీజీగా ఉంటుంది, ఇరిటేటింగ్ గా ఉంటుంది, ఏది రుచించదు, నాలుక ఏది రుచించదు, పని మీద మనం ధ్యాస పెట్టలేం. సో వీటి నుంచి మనకి ఉపశమనం కావాలి, ఈ జలుబు నుంచి ఉపశమనం కావాలి అంటే మన ప్రోడక్ట్స్ ధన్వంతరి ప్రోడక్ట్స్ ఏం వాడాలి అంటే ఇమ్యూరిచ్, రెస్పిరిచ్, ఒరాక్, ఈ 3 కాంబినేషన్ ద్వారా ఈ జలుబు నుంచి మనకి పూర్తి ఉపశమనం కలుగుతుంది. ఎస్ సార్. Steam inhalation, hot water gargles, they are very essential for this problem. ఎస్ సార్.
జలుబు చేసినప్పుడు మనం ఆవిరి వేడి నీటి ఆవిరి పట్టుకోవడం వల్ల చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. అంటే పొద్దున, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి చిటికెడు పసుపు వేసి వేడి నీళ్ళు మరిగించి ఆ ఆవిరి మనం పీల్చినట్లయితే మనకి చాలా ఉపశమనం కలుగుతుంది. అంటే 2 మూసుకుపోయిన నాసికా రంధ్రాలు కూడా ఆ బ్లాక్‌ని రిలీజ్ అయ్యి అక్కడుండే ఊపిరి తీసుకోవడానికి ఎలాగైతే ఇబ్బంది పడతామో, ఎప్పుడైతే ఆ వేడి నీటి ఆవిరి పీల్చుకుంటామో అక్కడ ఎయిర్ ఫ్రీగా మనం పీల్చుకోగలుగుతాం. గాలిని ఫ్రీగా పీల్చుకోవడం వల్ల మనకి జలుబు తొందరగా కట్టడుతుంది. అలాగే మనం వేడి నీళ్ళు తీసుకోవాలి. వేడి నీళ్ళతో నోరు పుక్కిలించాలి. ఇవన్నీ చేయడం వల్ల జలుబు నుంచి మనం తొందరగా ఉపశమనం కలుగుతుంది. యెస్ సార్. Next, that is recurrent sinusitis. We are having sinuses here, here, small pockets in our bones. So many times, due to this common cold, the sinuses, they are infected. And because of this infection, patient is suffer from sinusitis. And it is having very bad pain, and patient complains on and off recurrent nasal post nasal drip. So if you have this such type of patient, then you must prescribe him capsulimerich, respirich, and orac. With this, patient must have steam inhalation twice or thrice a day and gargles. యెస్ సార్. ఇందులో సైడ్‌లో మనం చూసుకుంటే రికరెంట్ సైనసైటిస్. సైనసైటిస్ అంటే సైనస్ అంటే ఏం కాదండి. చిన్న చిన్న రంధ్రాలు. ఎక్కడంటే మనకి ఇక్కడ పిక్చర్‌లో చూడండి ఆ కనుబొమ్మలు 2 కనుబొమ్మల పైన తర్వాత చీక్ బోన్ ఉంటుంది కదా! అంటే దవడ ఎముకలు ముక్కు పక్కన ఉన్న దవడ ఎముకల మధ్య భాగం ఎత్తుగా ఉంటాయి చూడండి అక్కడ. ఈ 4 పాకెట్స్ ఈ 4 చోట కూడా కొంచెం చిన్న చిన్న పాకెట్స్ లాగా చిన్న చిన్న గొయ్యలా ఉంటాయి. వాటిని మనం సైనసెస్ అంటాం. ఈ సైనసెస్‌లోని ఎప్పుడైతే మనం శ్వాసను పీల్చుకుంటామో నాసికా రంధ్రం ద్వారా ఏదైనా సూక్ష్మజీవి అది బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు ఏదైనా ఎంటర్ అయినప్పుడు మన బాడీలో అక్కడ అక్కడ ఉండిపోయి అక్కడ ఇన్ఫెక్షన్‌ని చేస్తుందన్నమాట. ఇన్ఫెక్షన్‌కి దారితీస్తుంది. ఇన్ఫెక్షన్‌కి దారి తీయడం ద్వారా అక్కడ సైనస్ వాచిపోతుంది. వాపు ఉండడం వల్ల కొంచెం ఉబ్బెత్తుగా ఉండి అక్కడ చాలా విపరీతమైన నొప్పొస్తుంది. 2 కనుబొమ్మల మధ్యన తర్వాత ఈ దవడ ఎముకలు దగ్గర ముక్కు అటు పక్కన, ఇటు పక్కన భాగం బుగ్గ పైన అన్నమాట. అక్కడ కూడా చాలా నొప్పొస్తుంది. ఎందుకు అంటే ఈ సైనస్ అక్కడ బ్యాక్టీరియా చేరిపోయి ఉండడం వల్ల 2 సైనసెస్ కూడా చాలా నొప్పొస్తుంది. ఇటువంటి వారికి మనం సజెస్ట్ చేయాల్సిన మన ధన్వంతరి ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇమ్యూరిచ్, రెస్పిరిచ్, ఒరాక్. వీటితో పాటు స్టీమ్ ఇన్హలేషన్ అంటే వేడి నీటి ఆవిరి పట్టడం వల్ల ఆ సైనసెస్‌లో ఉన్న బ్లాకేజ్‌ని ఫ్రీ అయిపోయి మనకి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వేడి నీటితో మన నోరు పుక్కిలించాలి. వేడి నీళ్ళు తీసుకోవాలి. ఏదైనా ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అక్కడున్న బ్లాకేజ్‌ని మనం క్లియర్ చేసుకోవచ్చు. సైనస్ నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది. యెస్ సార్. Next is bronchitis. In routine, many patients suffer from this problem. We can, common language, it is called as cough. So when bronchus is inflamed, at that time, the mucus secretions are there. And after coughing, mucus is coming out. So when a patient is suffering from bronchitis, then it is a pure patient for our Respirich cap. It is a capsule or it is a powder. It is having excellent result in bronchitis. బ్రాంకైటిస్ అంటే దగ్గు అని చెప్పుకోవచ్చు. అసలు బ్రాంకైటిస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఊపిరితిత్తులు కనిపిస్తున్నాయి కదండి. ఈ ఊపిరితిత్తులు 2 చిన్న బుడగల్లాగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆకు చూసుకుంటే ఆకులో చిన్న చిన్న విభాగాల్లో ఎలా కనిపిస్తదో ఆకులోని సేమ్ అలాగే ఇక్కడ పిక్చర్‌లో చూడండి 2 ఊపిరితిత్తుల్లో కూడా వేరుల్లాంటి విభజనలు ఉన్నాయి. వాటిని మనం బ్రాంకై అంటాం. ఓకే అండి. ఈ బ్రాంకైలో అక్కడ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫ్లమేషన్ అంటే ఆ బ్రాంకై దగ్గర వాపు వచ్చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు వాపు వచ్చినప్పుడు గాలి తీసుకోవడం ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమవుతుంది. చాలా కష్టమైనప్పుడు ఏమవుతుంది దగ్గు వచ్చేస్తుంది. దగ్గు బాగా గట్టిగా దగ్గినప్పుడు మ్యూకస్ అంటే ఫ్లమ్ జిగురు
ఈ శ్లేష్మం అంటాం కదండి, అది బయటికి తన్నుతుంది. సో దగ్గినప్పుడు భయంకరమైన ఛాతిలో నొప్పి పుడుతుంది. దగ్గినప్పుడు దగ్గి గట్టిగా ఫ్లమ్ కూడా బయటకు వచ్చేస్తుందండి. ముద్దలుగా ఫ్లమ్ బయటకు వస్తుంది. ఇటువంటి వారికి బ్రాంకైటిస్ అనే డిసీజ్ ఉండే వారికి మన ధన్వంతరి ప్రోడక్ట్స్ రెస్పిరిచ్ క్యాప్సూల్ కానీ రెస్పిరిచ్ పౌడర్ కానీ ఇస్తే చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఎస్ సార్. Next is emphysema. It is a deadly disorder. Many times it's called as COPD. Alveoli is a disease of alveoli. When alveoli get damaged, the elasticity of alveoli is lost. And because of this, patients suffer from chronic bronchitis or cough-like symptoms. So he cannot inhale properly. In the respiration, it's slow down. So many patients of emphysema, they have to suffer it for a longer time. For this problem, Respirich, Emerich, and ORAC. This is the basic tool from Dhanvantari. ఎంఫిసిమా అనేది ఒక వ్యాధి. అది ఏ వ్యాధి అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఊపిరితిత్తులో మనం చిన్న వేర్లు లాంటివి అని చెప్పుకున్నాం చూడండి, బ్రాంకియోల్స్ అని చెప్పుకున్నాం చూడండి. ఆ చివరి వేర్లలోని చిన్న కణతల్లా ఉన్నాయి. ఆ కణతలు నార్మల్ గా అయితే చిన్న బబుల్స్ లాగా కనిపిస్తాయి, ద్రాక్ష గుత్తుల్లాగా అనిపిస్తాయి. ఆ చిన్న సాక్స్ ని మనం ఆల్వియోలై అని చెప్పుకున్నాము. ఈ ఆల్వియోలే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్ అని కూడా మనం చెప్పుకున్నాం. లంగ్స్ ని ఫంక్షనల్ యూనిట్ గా ఆల్వియోలై అని చెప్పుకున్నాం. నార్మల్ గా అయితే ఆల్వియోలై చూడండి ద్రాక్ష గుత్తుల్లా కనిపిస్తాయి. కానీ పాడైపోయిన ఆల్వియోలై ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అక్కడ చేరిపోయినప్పుడు అక్కడ పాడైపోతుంది ఆల్వియోలై. కింద చూడండి డ్యామేజ్డ్ ఆల్వియోలై అని ఉంది. అంటే అక్కడ వాపు చిన్నగా ఉండాల్సింది చాలా పెద్దగా వాచిపోయి ఉంటుంది. అలా పెద్దగా వాచిపోయినప్పుడు గాలి మనం ఊపిరి సరిగా పీల్చుకోలేనందువల్ల దగ్గు విపరీతంగా వస్తుంది. దీన్ని సిఓపిడి అని చెప్తాము. తర్వాత ఈ ఎంఫిసిమాని డిసీజ్ ఆఫ్ ఆల్వియోలై అని కూడా చెప్తాం. ఎప్పుడైతే ఆల్వియోలై అలాగా ఉబ్బెత్తుగా అయిపోతుందో, వాచిపోతుందో, దాని యొక్క ఎలాస్టిసిటీ అంటే సాగే గుణం తగ్గిపోతుంది. సాగే గుణం తగ్గిపోయినప్పుడు శ్వాస పీల్చుకున్నప్పుడు ఇలా ముడుచుకొని తెరుచుకుంటుంది కదా, ఆ సాగే గుణం తగ్గిపోయినప్పుడు ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమై విపరీతమైన దగ్గు వచ్చేసి విపరీతంగా మ్యూకస్ అంటే ఫ్లమ్ బయటికి తన్నుతూ ఉంటుంది. దీన్ని మనం క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. ఇటువంటి వారికి మనం మన ధన్వంతరి ప్రోడక్ట్స్ ఏమి ఇవ్వాలి అంటే రెస్పిరిచ్, అది పౌడర్ కానీ క్యాప్సూల్ కానీ, దాంతోపాటు ఇమిరిచ్ అలాగే ఒరాక్, ఈ 3 కాంబినేషన్ ద్వారా ఈ ఎంఫిసిమా లేదంటే డిసీజ్ ఆఫ్ ఆల్వియోలై వీటి నుంచి లేదంటే సిఓపిడి అని కామన్ గా పిలుస్తాము, ఈ ప్రాబ్లం నుంచి పూర్తి ఉపశమనం మనం ఇవ్వగలుగుతాం. ఎస్ సార్. Many patients suffer from pneumonia. It is an infection of lung, bacterial infection or viral infection. Some part of lung, it is totally get hazy. You can see the picture here. Totally mucus is stagnated there. So patient cannot breathe properly. Patient is having a high grade fever. So whatever the treatment is going on, with that treatment, you must prescribe him Respirich. Because of this, patient will get excellent result. Emerich, Respirich and ORAC. న్యూమోనియా అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. న్యూమోకోకస్ అనే బ్యాక్టీరియా మన శ్వాసంలో మన ఊపిరితిత్తుల్లో ఉండిపోవడం వల్ల, పేరుకుపోవడం వల్ల చిన్న పూసల్లాగా ఉన్నాయి చూడండి, దాన్ని న్యూమోకోకస్ బ్యాక్టీరియా అని చెప్తాం. ఈ న్యూమోకోకస్ బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో చేరిపోవడం వల్ల అది ఊపిరితిత్తులను తినేస్తుందండి. అక్కడ దాని ఫ్యామిలీని బాగా స్ప్రెడ్ చేసి మొత్తం ఊపిరితిత్తులను తినేస్తూ ఉండడం వల్ల శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అయ్యి మెయిన్ మొదటగా వచ్చే వ్యాధి ఏంటి అంటే జ్వరం. విపరీతమైన జ్వరం ఉంటుంది. 104 పైన, 104, 105, 106 జ్వరం. ఎలాంటి హై యాంటీబయాటిక్స్ పెట్టినా ఫీవర్ కంట్రోల్ అవ్వదు. అటువంటి వ్యక్తుల్లో మనం న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారికి మన ధన్వంతరి ప్రోడక్ట్ రెస్పిరిచ్ అలాగే ఇమ్యూరిచ్ ఇచ్చినట్లయితే మొదటగా ఫీవర్ తగ్గి ఇమ్యూనిటీని మనం పెంచుకుంటూ, రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ, ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ న్యూమోకోకల్ బ్యాక్టీరియాతో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేసి
న్యూమోనియాని అంతం చేస్తుంది. రెస్పిరిచ్ పౌడర్ దానికి ఎంతగానో తోడ్పడుతుంది. సో ఈ రెండు కాంబినేషన్ రెస్పిరిచ్ అలాగే ఇమ్యూరిచ్ ఇవ్వడం వల్ల న్యూమోనియా నుంచి మనం బయటపడచ్చు. మీకు ఎక్స్రేలో చూడండి, మంచి ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు బ్లాక్ గా ఉంటుందండి. గ్రేయిష్ బ్లాక్ కలర్ లో, కంప్లీట్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. ఎప్పుడైతే న్యూమోనియా చేరుందో కింద భాగంలో తెల్లగా లైట్ గ్రే కలర్ లో కనిపిస్తుంది. అంటే అక్కడ ఊపిరితిత్తుని తినేసిందని మనకు అర్థం. అటువంటి వ్యక్తుల్లో న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు రెస్పిరిచ్ ఇమ్యూరిచ్ ఇచ్చినట్లయితే న్యూమోనియా నుంచి మనకి పూర్తి ఉపశమనం దొరుకుతుంది. ఎస్ సార్. 30 million patients of asthma, they are in India, and many more to get diagnosed. 13% of global burden of asthma is in India. 42% of all global deaths, they are because of asthma. So it is a dangerous disorder. Very bad thing is that 70% asthma patients in our country remain undiagnosed. They are not knowing what they are suffering from. So if you come across any patient like this, you must treat him very well. You must educate him how to fight with this problem. So the burden of asthma will be lowered from India. So healthy India is our dream. So we can achieve with this education. ఓకే, ఆస్మా అంటే ఉబ్బసం. ఉబ్బసం చాలా దగ్గర దగ్గర 30 మిలియన్స్ పేషెంట్స్ భారతదేశంలో ఈ ఉబ్బసం అనే వ్యాధి నుంచి బాధపడుతున్నారు. దగ్గర దగ్గర ఆల్ ఓవర్ వరల్డ్ చూసుకుంటే గనక 13% మంది 100%లో 13% మంది ఉబ్బసం అనే వ్యాధి నుంచి బాధపడుతున్నారు. ఇంకా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 42% మంది ఉబ్బసం అనే వ్యాధి, ఓన్లీ ఉబ్బసం అనే వ్యాధి ద్వారా చనిపోతున్నారు. ఇంత విపరీతమైన మరణాలకి కారణం ఉబ్బసం. అసలు ఉబ్బసం ఎందుకు వస్తుంది అంటే ఇది శ్వాస కోశ సంబంధమైన వ్యాధి. శ్వాసనాళాల్లోని ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు ఇరుకుగా ఉండడం వల్ల ఉబ్బెత్తుగా అయిపోయి ఈ బ్యాక్టీరియా వైరస్ చేరిపోవడం వల్ల వాపు ఉండి గాలి మనం సరిగా పీల్చుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధి. ఇది తరచుగా చాలా మందిలో శీతాకాలం ఇంకా ఎక్కువగా చూస్తాం, తరచుగా చూస్తాం. దగ్గర దగ్గర 70% మంది అసలు ఎందుకు ఉబ్బసం వస్తుంది, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, అంటే ఏ మందుల ద్వారా త్వరగా తగ్గించవచ్చు, పూర్తి ఉపశమనం కలుగుతుందని ఇప్పటి వరకు కూడా ఎవరు కనుగొనలేదు. సో ఇలాంటి వారిని మీరు గనక మీట్ అయితే వాళ్ళకి మీరు మంచి సజెషన్ ఇవ్వచ్చు. ఏంటి అంటే రెస్పిరిచ్, అలాగే మన ఇమ్యూరిచ్ ఇవ్వచ్చు, మన ఒరాక్ ఇవ్వచ్చు. ఇవి ఇవ్వడం వల్ల మీరు వాళ్ళకి ఆరోగ్యాన్ని పెంపొందించిన వాళ్ళు అవుతారు. ఆల్రెడీ మన ధన్వంతరి ఎంబ్లెమ్ ఏంటి అంటే హెల్దీ ఇండియా మన ఎంబ్లెమ్. సో మన భారతీయులమైన మనము ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన వాళ్ళకి జస్ట్ మాట్సాయం రెస్పిరిచ్ ఇమ్యూరిచ్ ఒరాక్ వాడడం వల్ల మీ ఉబ్బసాన్ని తగ్గించుకోండి అని ఒక చిన్న మాట చెప్పడం వల్ల వాళ్ళు ఉపయోగిస్తే ఉబ్బసం నుంచి పూర్తి ఉపశమనం కలుగుతుంది. అదే ఇప్పుడు ఆస్మా పేషెంట్స్ కి ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతిక్ లో చూసుకుంటే మనం పఫ్స్ ఇస్తాం. అది ఎన్ని పఫ్స్ తీసుకున్నా ఎంతవరకు ఉపశమనం, ఏదో కొంత మటుకి మళ్ళీ అవి తరచుగా తీసుకుంటూనే ఉండాలి. లేదంటే స్టెరాయిడల్ మెడిసిన్, నెబులైజర్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ స్టెరాయిడ్స్, వాటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో మన ప్రోడక్ట్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా కేవలం సైడ్ బెనిఫిట్స్ తోనే రెస్పిరిచ్ ఇమ్యూరిచ్ ఒరాక్ ఇవ్వడం వల్ల ఉబ్బసం నుంచి పూర్తి ఉపశమనం అయితే ఇవ్వగలుగుతాం. సో చిన్న మాట సాయం ద్వారా ఈ ఉబ్బసం నుంచి భారతదేశం నుంచి దీన్ని మనం కంప్లీట్ గా తొలగించవచ్చు. ఎస్ సార్. From child to a senior citizen in India, you will get number of patients. So just we have to approach them, we have to teach them, and we have to give service. We are the health messenger, and if you do this job properly, then patient will get excellent result. ఎస్ సార్. నెక్స్ట్ మనం చూసుకున్నది బ్రాంకియల్ ఆస్మా. బ్రాంకియల్ ఆస్మా అని కూడాను బ్రాంకియల్ మనం చెప్పుకున్నాం కదండి, శ్వాసకోశ నాళాలలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఇది చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వయసు వాళ్ళకు కూడా తరచుగా వచ్చే వ్యాధి, ఉబ్బసం అనే వ్యాధి. ఈ వ్యాధికి మనం ముందుగా వాళ్ళకి తెలియచేయాలి అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది.
ఏది వాడితే దానికి ఉపశమనం కలుగుతుంది. మీరు వాడేవి అన్ని తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి, కానీ మాది వాడితే ధన్వంతరి వాడడం వల్ల అసలు ఇందులో ఏమేమి ఉన్నాయో, ఎలా పనిచేస్తుందో మీరు గనక చెప్పినట్లయితే వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు పడుతున్న బాధలకి మీరు అవగాహన కల్పించారో వాళ్ళు నివారించడానికి మన ప్రోడక్ట్ ని వాడతారు. మన ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడతారో, ఈ రెస్పిరేటరీ మీరు వరాకు వాడతారో వాటి నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది. ఈ రకంగా మీరు వాళ్ళకి ఆరోగ్యాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతారు. ఎస్ సార్. These are some common symptoms of lung inflammation. If you are getting fatigue after exercise, it means your lungs get inflamed. If you have general tiredness, your lungs are having inflammation. If you wheeze, it means your lungs are at risk. If you get cough on and off, definitely your lung has got infection. If you get chest discomfort, tightness, definitely lung inflammation is there. If you get difficulty in breathing, you are having lung inflammation. These are some common 6 parameters of lung inflammation. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. అసలు మన ఊపిరితిత్తులు వాచిపోయినాయో లేదో మనం ఎలా కనుగొనొచ్చు అంటే, ఈ స్లైడ్ లో చూడండి 6 దశల్లో మనం దీన్ని గమనించవచ్చు. ఎలా అంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫాటిక్ అంటే విపరీతమైన నీరసం వచ్చేస్తుంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బాడీ చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్, అది రన్నింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, లేదంటే బాడీ కామన్ జనరల్ బాడీ ఎక్సర్సైజ్ ఏదైనా చేసిన తర్వాత విపరీతమైన నీరసం వస్తుంది అంటే మీరు గుర్తించాల్సింది ఏంటి, మీ లంగ్స్ ఏ పరిస్థితిలో ఉన్నాయంటే లంగ్స్ వాచిపోయి ఉన్నాయి, నా లంగ్ పరిస్థితి బాగోలేదు, నా ఊపిరితిత్తులు స్వెల్లింగ్ అయిన ఇన్ఫ్లమేషన్ వాపు వచ్చి ఉన్నదని గమనించుకోవచ్చు. రెండవదిగా చూసుకున్నట్లయితే జనరల్ టైర్డ్నెస్, అసలు ఏ పని చేయకుండానే ఊరికనే నీరసం అవడం. ఊరికనే నీరసం అయినా సరే అది కూడా మీ ఊపిరితిత్తులు అనారోగ్యంగానే ఉన్నాయి అని మనం గుర్తించవచ్చు. మూడవదిగా చూసుకుంటే వీజింగ్ అంటే గురక పడతాం. నిద్రపోయినప్పుడు గురక పడతారు చాలా మంది, పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటూ గురక పడతారు. అలాగా గురక పడుతున్నారు అనేది కూడా మంచి లక్షణం అయితే కాదు, మీ ఊపిరితిత్తులు అనారోగ్యంగా ఉన్నాయి అని మీరు వెంటనే గుర్తించాలి. నాలుగవదిగా చూసుకున్నట్లయితే కఫింగ్, దగ్గు, అకారణంగా దగ్గొస్తూ ఉంటుంది. అది పొడి దగ్గర అవ్వచ్చు, లేదు అనుకుంటే ఫ్లమ్ తో కూడిన దగ్గైనా అవ్వచ్చు. అలా దగ్గినా సరే మీ ఊపిరితిత్తులు అనారోగ్యంగా ఉన్నాయని మీరు గుర్తించాలి. ఐదవదిగా చూసుకుంటే ఛాతి భాగంలో పట్టేసినట్టు ఉంటుంది, ఫ్రీగా ఉండదు, టైట్ గా బిగుగా పట్టేసినట్టు అనిపిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది, ఏదైనా తిన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది, గుండె దగ్గర ఛాతి దగ్గర ఏదో పట్టేసింది, బరువుగా ఉంది అనిపిస్తుంది. ఇది కూడా మీకు ఏం తెలియజేస్తుంది, మీ బాడీ ఏం తెలియజేస్తుంది అంటే మీ ఊపిరితిత్తులు అనారోగ్యంగా ఉన్నాయని తెలియజేస్తుంది. ఆరవదిగా చూసుకుంటే డిఫికల్టీ బ్రీతింగ్, అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాం, ఎగూపిరి దిగుపిరి అంటాం కదండి, లేదంటే పిల్లి కూతులు, ఇవన్నీ కూడా మీ ఊపిరితిత్తులు అనారోగ్యంగా ఉన్నాయి, వీక్ గా ఉన్నాయి అని మీరు గుర్తించవచ్చు. ఇటువంటి వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు మన ప్రోడక్ట్ వాడితే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. ఎస్ సార్. Just in rapid fire, we can go through the causes. Because of these problems, they are very common all over India, but nobody check out the cause. So I will teach you what are the causes of all this disorder. Yes. ఇప్పటివరకు మనం చూసుకున్న వ్యాధులు దగ్గర 10 రకాలైన వ్యాధుల్ని మనకి సార్ చెప్పారు. అసలు ఈ వ్యాధులన్నీ ఎందుకు వస్తున్నాయి, వాటికి కారణం ఏంటి, ఏ కారణం ద్వారా మనకి వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు మనం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము అనేది ఇప్పుడు సార్ తెలియజేస్తారు. ఇటువంటి అవగాహన మనకి కనుకుంటే అలాంటి ఇబ్బందుల్లో ఉండేవారికి మనం అవగాహన కల్పిస్తాం. అవగాహన కల్పించినప్పుడు వాళ్ళ వ్యాధి నుంచి వాళ్ళకి ఉపశమనం మనం తీసుకురాగలుగుతాం. ఎస్ సార్. First, that is pollen grain allergy. Have you seen this plant? It's called Parthenium, Congress grass. Parthenium allergy is very dangerous. Many patients, they suffer from pollen grain allergy. And because of this, they are in very bad sinusitis or rhinitis, allergic rhinitis. ఎస్ సార్. చూడండి ఈ పిక్చర్ లో ఇది ఒక గడ్డి జాతికి సంబంధించిన చిన్న పువ్వులా ఉంది చూడండి. చిన్న సైజ్ క్యాలీఫ్లవర్ ని బాగా చిన్నగా చూస్తే మైక్రోస్కోపిక్ లో చూస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. దీన్ని కాంగ్రెస్ గ్రాస్ అంటాము. పెరెంథైసిస్ సార్, ఈజ్ ఇట్ పెరెంథైసిస్? Parthenium. యా
పార్థినైసిస్. ఓకే, దీని యొక్క పాలెన్ గ్రెయిన్ అంటే దీని పుప్పొడి పీల్చడం వల్ల రైనైటిస్ అంటే జలుబు చేస్తుంది, అకారణమైన సైనసైటిస్ ప్రాబ్లం కూడా వస్తుంది. దాని పుప్పొడి చాలా చిన్నగా ఉంటుంది, అది గాలి వీచినప్పుడు గాలిలో కలిసిపోయి ఆ గాలిని కనుక మనం పీల్చుకున్నట్లయితే మనకి రైనైటిస్ అకారణంగా జలుబు చేస్తుంది, తర్వాత సైనస్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇది ఒక అలర్జీ అండి. అలర్జీకి కారణం ఈ పుప్పొడి, ఈ గడ్డి యొక్క పుప్పొడి, ఆ పువ్వు యొక్క పుప్పొడి మనం పీల్చుకున్నట్లయితే మనకి వ్యాధి వస్తుంది. ఎస్ సార్. Many times in our home, when we cook, many times the fumes they are coming from that oil, they are having allergy. Many patients, they are ladies, they have a recurrent rhinitis because of these fumes. ఎస్ సార్. రెండవదిగా చూసుకుంటే ఇంటిలో వంట చేసేటప్పుడు, పిండి వంటలు చేసేటప్పుడు నూనె బాగా మరిగినప్పుడు ఒకలాంటి పొగ వస్తుంది కదా, ఫ్యూమ్స్ అంటాం దాన్ని. ఒకలాంటి పొగ పీల్చినప్పుడు చాలా మంది స్త్రీలకి ఆ పొగ పడదు, వెంటనే జలుబు చేస్తుంది. ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా ఆన్ ఆఫ్ ఎ సడన్, ఎలాంటి శీతాకాలం కాకపోయినా కోల్డ్ క్లైమేట్ లేకపోయినా సరే ఆన్ ఆఫ్ ఎ సడన్ కోల్డ్ చేస్తుంది, జలుబు వస్తుంది. ఎందుకు అంటే ఆ ఫ్యూమ్స్, ఆ వేడి పొగను పీల్చడం వల్ల, మరిగి ఉన్న నూనెని వాటి యొక్క పొగను పీల్చడం వల్ల మనకి జలుబు చేస్తుంది. ఇది కూడా ఒక అలర్జీకి కారణం. ఎస్ సార్. Many times we pray, we use incense sticks. At night we use kasachap machar agarbatti, and the fumes or that smell that is coming out of this, or because of that many patients get severe allergic rhinitis. ఎస్ సార్. పిక్చర్ లో చూసుకున్నాం కదండి, మనం పూజ చేస్తున్నప్పుడు అగరబత్తి పెడతాము, లేదంటే పూజ చేయకపోయినా సరే ఇంట్లో మంచి సువాసన రావాలి అని చెప్పి అగరబత్తి సెంట్ స్టిక్స్ ని మనం వెలిగిస్తాము. ఎప్పుడైతే అగరబత్తి వెలిగిస్తామో వాటి నుంచి వచ్చిన పొగ చాలా మందికి పడదు. అలాగే మన ఇంట్లో దోమలు కొట్టకుండా ఉండడానికి దోమ చక్రాలు, కాయిల్స్, మస్కిటో కాయిల్స్ అంటాం కదా, ఈ దోమ చక్రాలు వెలిగిస్తాం. దోమ చక్రాలు వెలిగించినప్పుడు కూడా వచ్చిన పొగ చాలా మందికి పడదు. అది కూడా రైనిక్ అలర్జీ అని చెప్తాము, రైనైటిస్ అని చెప్తాం, సివియర్ అలర్జిక్ రైనైటిస్ అంటాము. విపరీతమైన శ్వాస తీసుకునే ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ పొగని పీల్చడం వల్ల. సో ఇటువంటి పొగ కూడా పడదు, దాని ద్వారా కూడా రైనైటిస్ జలుబు వస్తుంది, ఇంకా శ్వాస తీసుకునే ఇబ్బందులు కూడా వస్తుంది. ఇది కూడా ఒక కారణం. ఎస్ సార్. Smoke from, that is the main cause of all these respiratory problems. ఎస్ సార్. ఈ స్లైడ్ లో చూసుకున్నట్లయితే మన ప్రస్తుత ప్రపంచం అంతా ఎక్కడ చూసినా సరే హెవీ ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోవడం, ప్రతి ఇంటికి 3-4 బండ్లు ఉండడం. ఈ బండి వెనకాల పొగ విడుదలవుతుంది కదండి, కార్బన్ మోనాక్సైడ్ అంటాము. కార్బన్ మోనాక్సైడ్ లో నైట్రోజన్ డయాక్సైడ్, ట్రయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్, ఇటువంటి విషపూరితమైన వాయువులు ఉంటాయి. ఈ పొగలోని ఇటువంటి వాయువు మనం పీల్చినప్పుడైతే మనం తీసుకునే గాలి అంతా పొల్యూట్ అయిపోయి ఉంటుంది. హానికారకమైన వాయువులు అందులో ఉండడం వల్ల పొల్యూట్ అయిపోతుంది. ఇలాంటి పొల్యూట్ అయిన గాలిని మనం పీల్చుకుంటే మనకి శ్వాసలోని చాలా ఇబ్బందులు, ఈ అసలు ఊపిరితిత్తుల సమస్యలు అనేది వస్తుంది. రెండోదిగా చూసుకున్నట్లయితే ఎక్కడ పడితే అక్కడ మనకి ఫ్యాక్టరీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ లేదంటే కంపెనీస్ పెరిగిపోయినాయి. అక్కడ నుంచి వచ్చే పొగ, విడుదలయ్యే కెమికల్ విషపూరితమైన వాయువులు విడుదలవడం వల్ల వాతావరణంలోని అటువంటి గాలి మనం పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయి. మూడవదిగా చూసుకున్నట్లయితే సిగరెట్ స్మోక్ చేసినప్పుడు, సిగరెట్ పీల్చినప్పుడు అందులో ఉండే విషపూరితమైన వాయువు విడుదలైనప్పుడు ఆ పొగని మనం పీల్స్తే సిగరెట్ పీల్చే వాళ్ళకన్నా ఆ వాసన పీల్చే వ్యక్తులకి ఎక్కువగా ఇటువంటి అనారోగ్యం, ఊపిరితిత్తుల అనారోగ్యానికి మరి ముఖ్యమైన 3 కారణాలు ఇదేనండి. ఎస్ సార్. Nowadays youngsters, they are using deo, ladies they are using so many fragrances, but sometimes patient is having very bad allergy, and because of this patient suffers from acute rhinitis, allergic rhinitis. ఎస్ సార్. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్లయితే యూత్, యంగ్స్టర్స్ అందరూ
వాళ్ళు కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ జాబ్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువగా యూజ్ చేసేవి ఏంటంటే డియోడ్రెంట్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ సెంట్లు కానీ ఫ్రాగ్రెన్సెస్, లేడీస్ అయితే ఫ్రాగ్రెన్సెస్ ఇట్లాంటివి యూజ్ చేస్తాం. ఇవి యూజ్ చేసినప్పుడు ఆ వాసన కొంతమంది పీల్చుకుంటారు. ఎవరిలో అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి వెంటనే అక్యూట్ అలర్జిక్ రైనైటిస్ అనే డిసీజ్ వస్తుంది. అంటే ఆన్ ఆఫ్ ఎ సడన్ ముక్కులోంచి నీరులాగా జలుబు కారిపోతూ ఉంటుంది. ముక్కు కారుతూనే ఉంటుంది ఎలాంటి కారణం లేకుండా. అది ఎందుకు అంటే ఈ స్మెల్, ఘాటైన స్మెల్, వాసన వాళ్ళు పేల్చడం వల్ల వారికి అది పడకపోవడం వల్ల వస్తుంది. అసలు ఎందుకు పడట్లేదు అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది, రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉండడం వల్ల ఈ అక్యూట్ అలర్జిక్ రైనైటిస్ అనే డిసీజ్ వస్తుంది. ఎస్ సార్. Many times I crack a joke. What the advertise is going on? If you use this duo, many women, they will come after you. No, you will get sneezing, you will get bad rhinitis. ఎస్ సార్, ఇప్పుడు చిన్న జోక్ వేశారు. ఏంటంటే మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం కదా, ఈ డియోడ్రెంట్ వాడండి, ఈ పర్ఫ్యూమ్ వాడండి, మీ వెనకాల అమ్మాయిలు పడతారు అని చెప్తారు. బట్ అది దానికి ఆపోజిట్ అండి, క్వైట్ ఆపోజిట్. దానికి వ్యతిరేకం ఏంటి అంటే, మీరు కానీ అలాంటి డియోడ్రెంట్లు, పర్ఫ్యూమ్స్, ఫ్రాగ్రెన్సెస్ వాడారు అంటే వాళ్ళలో కొంతమంది ఎవరైతే రోగనిరోధక వ్యవస్థ తక్కువ ఉంటుందో, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో వెంటనే వచ్చేది ఏంటంటే వీజింగ్, తర్వాత రైనైటిస్, అక్యూట్ రైనైటిస్. సో అమ్మాయిలు పారిపోతారు అనమాట, మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంటే ఆన్ ఆఫ్ ఎ సడన్ జలుబు చేస్తూ ఉంటుంది. అలర్జీకి ఇది ఒక కారణం. ఎస్ సార్. Many people, they love AC in their rooms, in offices, but sometimes some people, they suffer from this cold. When you work in a cold space, then definitely you have to suffer from rhinitis. When weather changes in November, December, everywhere in India, cold weather is there, and at that time, patient may have 1 or 2 attacks of acute rhinitis. This is very common. But when you get cold weather inside your room by 24/7, 365 days, then you may have to suffer from allergic rhinitis. భారతదేశంలో నవంబర్ డిసెంబర్లోని చలికాలం అని చెప్పుకుంటాం కదా. చలికాలం భారతదేశం అంతా ఉంటుంది. చలికాలంలో కామన్ గా వచ్చేది జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి, అవి కామన్ గా చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం ఏ కాలమైనా సరే ఏసీ ఆన్ చేసుకుంటూ ఉంటారు 24/7. అంటే 24 గంటలు ఏసీలోనే ఉంటారు. అటువంటి వ్యక్తులకి అక్యూట్ సివియర్ రైనైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. అంటే ఎప్పుడు వాళ్ళకి జలుబు నిత్యం ఉంటుంది అనమాట. అంటే సంవత్సరం పొడిగిన జలుబు ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువ వాళ్ళు ఏసీలోనే ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ అక్యూట్ రైనైటిస్ కి ఆ కోల్డ్ క్లైమేట్ కాజ్ అవుతుందండి. ఎస్ సార్. Many patients love cold water. Just take the chilled water from the fridge and they drink immediately. So many youngsters, they love cold drinks. If you drink this drink on and off, then you may have to suffer from throat infection, pharyngitis, laryngitis, bronchitis. So please avoid this. ఈ స్లైడ్ లో చూసుకున్నట్లయితే చిల్డ్ వాటర్ చాలా మంది యూత్ లేదంటే యంగ్స్టర్స్ లేదంటే నడి వయస్కులైన ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయట ఉండే వేడికి వెంటనే మనకి చల్లని నీళ్ళు తాగాలనిపిస్తుంది. చల్లని నీళ్లు తాగాలనిపిస్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాము, ఫ్రిడ్జ్ లో ఉన్న బాటిల్ తీసుకుంటాము, డైరెక్ట్ గా చాలా కూల్ వాటర్ డైరెక్ట్ గా తాగేస్తాం. లేదంటే కూల్ డ్రింక్స్ లో కూడా ఐస్ క్యూబ్స్ వేసుకొని డైరెక్ట్ గా తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల వెంటనే మనకు వచ్చేది ఏంటి అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి వస్తుంది, గొంతుకు సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. తర్వాత ఫారింజైటిస్, ఇది కూడా నోటి ఓర్పు, సోర్ థ్రోట్ అంటాం కదా, నోటి ఓర్చిపోయి విపరీతమైన నొప్పి వస్తుంది, తినలేము, తాగలేము, గొంతు ఓర్పు అంటాం దాన్ని. తర్వాత లారింజైటిస్, స్వరపేటిక ఇన్ఫెక్షన్, స్వరపేటికలో నాళాలు వాచిపోయి ఉండడం వల్ల స్వరం మంది స్వర్గ రాదు. స్వరపేటికలు చాలా ఇబ్బంది పడుతూ మనం ముద్ద మింగాలి,
లేదంటే వాటర్ అన్న మింగాలి. ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి అంటే విపరీతమైన చల్ల నీళ్లు, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, చిల్డ్ వాటర్ తాగడం వల్ల ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫారింజైటిస్, లారింజైటిస్ అనే వ్యాధికి ఇవి కారణం. ఎస్ సార్. Many patients love curds, some patients love ice cream, some take milkshakes, some love banana. But those patients who suffer from this respiratory system problems, if they eat all these things, they will suffer a lot. They are the main causative factor of all this disorder. ఎస్ సార్. ఈ స్లైడ్ లో చూస్తాం కదండి, మనం ముందుగా చెప్పుకున్న 10 రకాల వ్యాధులు ఎవరిలో అయితే ఈ టాన్సిలైటిస్ కానీ, బ్రాంకైటిస్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫారింజైటిస్, లారింజైటిస్, ఆస్మా, acute రైనైటిస్ ఇలాంటి వ్యాధులు, ఉబ్బసంకి సంబంధించిన లేదా శ్వాస తీసుకొనడానికి లేదంటే ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వాళ్ళు ఏ వస్తువులు తీసుకోకూడదు అంటే పెరుగును తీసుకోకూడదు, ఐస్ క్రీమ్స్ కి దూరంగా ఉండాలి, మిల్క్ షేక్స్, కూల్ డ్రింక్స్, బనానాస్, అట్టిపళ్ళు వీటికి దూరంగా ఉండాలి. ఇవి కనుక వాళ్ళు తీసుకుంటే వాళ్ళ వ్యాధి ఇంకా ఎక్కువ అవుతుందండి. వాళ్ళు పైన చెప్పుకున్న వ్యాధులన్నీ కూడా ఇంకా ఎక్కువ విపరీతం అవుతాయి. సో వీటికి మనం దూరంగా ఉంటే ఒక రకంగా దాన్ని ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎస్ సార్. These are some bacterial pictures: pneumococci, streptococci, staphylococci, some viruses. These are the bacteria because of which we are having these respiratory tract infections. ఎస్ సార్. ఈ స్లైడ్ లో మనం చూసుకున్నాం కదండి, చిన్న చిన్న పూసలు లాంటి దండల్లా అనిపిస్తుంది. దీన్ని మనం న్యూమోకోకై, ఇది ఒక బ్యాక్టీరియా, న్యూమోకోకై బ్యాక్టీరియా, స్ట్రెప్టోకోకై బ్యాక్టీరియా, స్టెఫైలోకోకై బ్యాక్టీరియా అంటాము. తర్వాత వైరసెస్ లో చూసుకుంటే రైనో వైరస్, ఇట్లాంటి రకరకాల వైరస్ అన్ని ఈ వ్యాధి మెయిన్ ఈ శ్వాస తీసుకోవడంలో ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి కారకులు అయ్యే ఈ సూక్ష్మజీవులు ఏంటి అంటే న్యూమోకోకై, స్ట్రెప్టోకోకై, స్టెఫైలోకోకై, అలాగే రైనో వైరస్, రైనైటిస్, అలర్జిక్ రైనైటిస్ అని చెప్పాం కదా. ఈ వ్యాధులకి రావడానికి కారణమైన సూక్ష్మజీవులు ఇవే. ఎస్ సార్. This is the common picture when an infected man sneezes or he coughs. All the droplets, they are coming in contact with the susceptible host, and this infection is transferred from one man to another. This is called as contamination. ఈ పిక్చర్ లో చూడండి, జలుబు చేసిన వ్యక్తి ఎప్పుడైనా దగ్గినా, లేదు అనుకుంటే తుమ్మినా, లేదు అంటే అతనికి ఎక్కిళ్ళు వచ్చినా సరే వాళ్ళు చిన్న చిన్న నీటి బుడగలు మనం గాలి ప్రయాణించే మార్గంలో ఇవి ప్రయాణించినప్పుడు అక్కడ ఉన్న ఆరోగ్యకరమైన వ్యక్తుల్ని ఏమీ చేయలేవు అవి. బట్ ఎవరికైతే అనారోగ్యంగా ఉంటుందో అంటే రోగనిరోధక వ్యవస్థ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, ఇమ్యూనిటీ తక్కువ ఉండే వ్యక్తులకి ఈజీగా ఈ డ్రాప్లెట్ న్యూక్లియై అంటాము, చిన్న చిన్న బుడగల్లాగా గాల్లో ప్రవహిస్తూ ఉంటాయి. వీటిని అతను పీల్చుకున్నట్లయితే అతనికి ఈజీగా ఆ వ్యాధి అటాక్ అవుతుంది. సో దీన్ని కంటామినేషన్ అని చెప్తాం. అంటే అక్కడ ఉండే ఏరియాలోని ఎప్పుడైతే మన ఎదురుగుండా ఎవరైనా బాధపడుతున్నారో వాళ్ళకి మనం కొంచెం దూరంగా ఉండాలి. లేదంటే వాళ్ళు దగ్గినా, వాళ్ళు తుమ్మినా, వాళ్ళు మాట్లాడినా, వాళ్ళ తుప్పర్లు నీటిలో గాల్లో ప్రయాణిస్తాయి కదా, అటువంటి వ్యక్తులకి మనం దూరంగా ఉండి మన కర్చీఫ్ తో అడ్డం పెట్టుకున్నట్లయితే కొంతవరకు మనం నివారించవచ్చు. ఎస్ సార్. We Dhanvantari people believe patient as a guru. Apart from our learning in medical school and hospital, relief of symptoms, full functional stability, and medication lifelong. These are the 3 questions. So we all need a modality so that every patient has a solution that is scientific, practical, affordable, acceptable, accessible, and easily available. So Dhanvantari has worked on this. ఎస్ సార్. స్లైడ్ లో మనం చూసుకున్నట్లయితే మనం ధన్వంతరి పీపుల్, మనం పేషెంట్ ని ఒక గురువుగా భావిస్తాం. ఎందుకంటే బయట ఉన్న మెడికల్ స్కూల్స్, మెడికల్ కాలేజెస్ లో, హాస్పిటల్స్ లో అలా కాకుండా మనం పేషెంట్ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. అంటే వ్యాధి లక్షణాలు స్టడీ చేస్తాము, ఆ వ్యాధిని మనం ఎలా ట్రీట్ చేయాలి, అతని కంప్లీట్ గా స్టడీ చేయడం వల్ల అతనే మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాడు. అంటే ఒక పేషెంటే మనకి గురువుగా అనమాట. ఆ పేషెంట్ ని మనం కంప్లీట్ గా స్టడీ చేయడం వల్ల అతనిలో రిలీఫ్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే అతను చూపించిన సిమ్టమ్స్ ద్వారా
వ్యాధి ఎలాగ బయటపెట్టుతున్నాడో, ఏ వ్యాధి లక్షణాలని మనం గమనించినట్లయితే మనం క్షుణ్ణంగా చదివి ఫుల్ ఫంక్షనల్ స్టెబిలిటీ అంటే ఆ వ్యాధి నుంచి సంపూర్ణంగా అతనికి మనం ఎలాగ నివారణ కలిగిస్తాము, ఆ వ్యాధి నుంచి ఎంత కాలంలో అతన్ని బయట పెట్టగలుగుతాము, మెడికేషన్స్ ఎలాంటి మెడికేషన్స్ ఇవ్వాలి, ఆ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ ఇవ్వాలా, 6 నెలలు ఇవ్వాలా, లేదంటే కొంచెం కాల వ్యవధిలోనే అతనికి మనం కంప్లీట్ క్యూర్ ఇవ్వగలుగుతామా అనేది మనం స్టడీ చేస్తాం. సో ఇక్కడ పేషెంటే మనకి గురువు అన్నమాట. ఇక్కడ మనకి ఏం కావాలి అంటే ప్రతి పేషెంట్ కూడా సైంటిఫిక్ గా ఇది ప్రూవ్ అయింది, మన ప్రోడక్ట్ ప్రూవ్ అయింది, ప్రాక్టికల్ గా కూడా ఇది మేము వాడాము, అఫోర్డబుల్, ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది, యాక్సెప్టబుల్, ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వారు తీసుకుని, ఈవెన్ మేము మా ఇంట్లో మేము ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం, యూజ్ చేయడం వల్ల, మేము వాడడం వల్ల మేము ఈ లాభాలు లబ్ధి పొందాము అని మనం చెప్తాం. యాక్సెసిబుల్ అంటే ఈజీగా మనం అది వాళ్ళ దగ్గరికి చేరవేయొచ్చు, ఈజీగా అవైలబుల్ అవుతుంది, అంటే ఎక్కడైనా అది మన స్టాక్ అవైలబుల్ గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్, మన ప్రోడక్ట్ ఇన్ని గుణాలు ఉన్నాయి అని మనం పరిచయం చేస్తే వాళ్ళకున్న వ్యాధి నుంచి మనం ఈజీగా ఉపశమనం వాళ్ళకి కలిగించవచ్చు. ఎస్ సార్. So we launch capsule Respirich and capsule Respirich powder. It contains this 5 main Divya Aushadhi. ఎస్ సార్. ఇప్పుడు మనం ఈ ఊపిరితిత్తుల సమస్యల నుంచి మనకి ఉపశమనం కావాలి, పైన పేర్కొన్న వ్యాధుల నుంచి మనకి పూర్తి ఉపశమనం కావాలి అంటే మన ధన్వంతరి వాళ్ళు రెస్పిరిచ్ పౌడర్ రూపంలోని, క్యాప్సూల్ రూపంలోని ఇచ్చారు. ఇందులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి, అవేంటో మనం చూసుకోవచ్చు. ఎస్ సార్. It contains Kantakari, ఎస్ సార్. it contains Arjuna, it contains Tulasi, it contains Punarnava, it contains Karipatta. These are 5 herbs. ఎస్ సార్. We'll go one by one. This Yes. Kantakari. ఎస్ సార్. ఇప్పుడు మనం రెస్పిరిచ్ పౌడర్ దేంతో తయారు చేయబడింది అంటే 5 రకాలైన మూలికలతో తయారు చేయబడింది. మొదటగా కంటకారి అని చెప్పుకుంటున్నాము. కంటకారి అంటే ఇది కీటక నాశిని, అంటే లోపల ఉన్న క్రిమి సంహారిణి అని చెప్పొచ్చు. అంటే మన శ్వాసనాళాల్లో ఇరుక్కున్న బ్యాక్టీరియా, వైరస్ ని సంహరిస్తుంది, కీటకారి అని చెప్తాం, లేదంటే క్రిమి సంహారి అంటాం. సో కంటకారి ఆ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే అర్జున, ఆ తర్వాత తులసి, 4వదిగా పునర్నవ, తర్వాత 5వదిగా కరివేపాకు. ఈ 5 కూడా మంచి ఔషధ గుణ లక్షణాలు ఉన్నవి. వీటి 5 కూడా ఒకే పౌడర్ రూపంలో మనకి రెస్పిరిచ్ పౌడర్ రూపంలో మనకు దొరుకుతుంది. అదే విధంగా రెస్పిరిచ్ క్యాప్సూల్ రూపంలో దొరుకుతుంది. ఇవి మనం వాడడం వల్ల ఊపిరితిత్తుల ఎలాంటి వ్యాధికైనా సరే మనం కంప్లీట్ ఉపశమనం కలుగుతుంది. ఎస్ సార్. If you go for pulmonary function test, then we will see positive changes after taking Respirich powder. ఎస్ సార్. మనం ఎవరైనా సరే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ PFT చేయించుకున్నట్లయితే ముందు మనం చేయించాలి. తర్వాత మన ప్రోడక్ట్ వాడించిన తర్వాత కూడా మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేయించినట్లయితే దాని నుంచి మంచి రిజల్ట్ మనకి వస్తుంది. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంతా నార్మల్ రిపోర్ట్ వస్తుంది. ఎప్పుడు మన రెస్పిరిచ్, ఇమ్యూరిచ్, ఒరాక్ ఈ 3 వాడినట్లయితే ఈ PFT నార్మల్ వస్తుంది. ఎస్ సార్. Respirich clears mucus very effectively because of all these herbs. They are an excellent action on mucus. రెస్పిరిచ్ పౌడర్ లేదంటే రెస్పిరిచ్ క్యాప్సూల్ వాడడం వల్ల ఈ మన ఊపిరితిత్తుల్లో ఫామ్ అయిన మ్యూకస్, జిగురు లేదంటే ఫ్లమ్ అని చెప్పుకుంటాం కదండి, శ్లాష్మం అంటాం కదా, దాని మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఫ్లమ్ ని పల్చగా చేస్తుంది, మ్యూకస్ ని పల్చగా చేసి అది అయితే ముక్కు ద్వారా లేదంటే కింద మలద్వారం ద్వారా మలం రూపంలో ఆ జిగురు అనేది బయటికి పోతుంది. ఎప్పుడైతే ఆ జిగురు బయటికి పోతుందో ఊపిరితిత్తులు చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఊపిరి తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఎస్ సార్. It is very effective in bronchodilation also. Bronchus get dilated. Because of this, asthmatic patient get relief. ఎస్ సార్. ఈ 5 మంచి ఔషధ గుణాలు ఉన్న ఈ రెస్పిరిచ్ పౌడర్ కానీ రెస్పిరిచ్ క్యాప్సూల్ కానీ తీసుకున్నట్లయితే ఇది ఒక మంచి బ్రాంకో డైలేటర్ గా పనిచేస్తుంది. బ్రాంకో డైలేటర్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఊపిరితిత్తుల శ్వాసకోశ నాళాలు అని చెప్పాం కదా, బ్రాంక్యూల్స్ అని చెప్పాం కదా, ఇవి చిన్న సన్న వేరు లాంటి వ్యవస్థ అండి. ఇది చూడండి, నార్మల్ గా ఉండేవైతే
గాలి తీసుకోవడానికి మంచిగా దారి ఏర్పడింది. బట్ ఆస్మా పేషెంట్ లేదంటే బ్రాంకియాటిస్ అటాక్ అయిన పేషెంట్స్ లోని ఆ దారి చూడండి గజిబిజిగా ఉంటుంది, అంటే ఇరుకైపోతుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోతుంది, అక్కడ వాపు వచ్చేస్తుంది. బ్రాంకియోల్స్ వాపు ఉండడం వల్ల మనకి శ్వాస తీసుకోవడం ఉబ్బసం వ్యాధి లేదంటే బ్రాంకైటిస్ దగ్గు ఇలాంటివన్నీ వస్తాయి. సో ఈ రెస్పిరిచ్ పౌడర్ కానీ రెస్పిరిచ్ క్యాప్సూల్ కూడా మంచి బ్రాంకో డైలేటర్, అంటే ఉబ్బకుండా వాయకుండా బ్రాంకియోల్స్ వాపు రాకుండా మనకి ఉపయోగపడుతుంది. ఎస్ సార్. This is the summary what Respirich do. It boosts the immunity of respiratory system. It is effective in different infection of respiratory system, effective in allergic rhinitis, pharyngitis, laryngitis, bronchitis and asthma, anti-inflammatory action in nose, sore throat and larynx, removes excessive secretion from respiratory system. మంచి ఆయుధంగా పనిచేస్తుంది. ఏంటి అంటే మన ఇమ్యూనిటీని, మన రోగ నిరోధక వ్యవస్థని అద్భుతంగా రెస్పిరేటరీ సిస్టమ్ మన ఊపిరితిత్తుల్ని చాలా బలోపేతం చేస్తుంది. రెండవదిగా ఏంటంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ రాకుండా, చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ పెద్ద ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మూడవదిగా చూసుకుంటే కనుక అలర్జిక్ రైనైటిస్, అంటే మనం పైన తెలుసుకున్నాం కదండి, అనుకోకుండా ఏదైనా గాలి పీల్చడం వల్ల కోల్డ్ రావడం లేదా జలుబు చేయడం, ఫారింజైటిస్, లారింజైటిస్, అంటే గొంతు బొంగురు పోవడం లేదంటే నోరు ఒరుపు రావడం, తర్వాత లారింజైటిస్ స్వరపేటికలు వాపు, బ్రాంకైటిస్ బ్రాంకియోల్ వాపు ఉండడం, ఆస్మా ఉబ్బసం, ఇవి రాకుండా రెస్పిరిచ్ పౌడర్ మనల్ని కాపాడుతుంది. అలాగే కాకుండా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఇన్ నోస్, అంటే నాసికా రంధ్రాల్లో కూడా వాపు రాకుండా, ఎర్రదనం రాకుండా, ముక్కు క్లోజ్ అయిపోతుంది చాలా మందిలో, అలా రాకోకుండా ఉంటుంది. తర్వాత సోర్ థ్రోట్ గొంతు రాకుండా ఉంటుంది, గొంతు ఒరుపు రాకుండా ఉంటుంది. లారింగ్స్ స్వరపేటికలు కూడా అద్భుతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ రెస్పిరిచ్ పౌడర్ వాడడం వల్ల ఎక్సెసివ్ సెక్రేషన్, అంటే ఎక్కువగా ఉండే ఫ్లమ్, మ్యూకస్ లేదంటే శ్లాష్మం ఈజీగా కరిగిపోతుంది. అది బయటికి ముక్కు ద్వారా లేదంటే మల రూపంలో మలం ద్వారా బయటికి రెస్పిరిచ్ పౌడర్ బయటికి నెట్టివేస్తుంది. ఎస్ సార్. What is the dose? Take 1 to teaspoon of half cup of water twice a day before food. If you are having capsule, then 2 to 3 capsule twice or thrice a day according to the severity of the disease. మన డోస్ ఏంటి అంటే రెస్పిరిచ్ పౌడర్ 1 నుంచి 2 టీ స్పూన్స్, హాఫ్ కప్, సగం కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని భోజనానికి ముందు, టిఫిన్ కి ముందు, అలాగే రాత్రి ఆహారానికి ముందు, అది వ్యాధి ముదరడం బట్టి, అంటే ఎక్కువ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటే కనుక రోజుకి 2 నుంచి 3 సార్లు వాడచ్చు. లేదు వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంది అనుకుంటే రోజులో 2 సార్లు, 1 లేదా 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే సరిపోతుంది. అదే విధంగా క్యాప్సూల్స్ అయితే రోజుకి 2 నుంచి 3 క్యాప్సూల్స్, అయితే 1 భోజనానికి ముందు, లేదు అనుకుంటే 2 భోజనానికి ముందు తీసుకోవాలి. ఎస్ సార్. So some disease precautions for all these respiratory disorders. I think we have seen all these things. Just we have a recap. Avoid cold. Avoid this food. Avoid AC. Use mask. Use steam inhalation. Go for hot water gargles. Do pranayama every day. That will increase your lung capacity. And if you are having chronic bronchial asthma, COPD, then you must have air purifier in your home. That will be very helpful to clear the air pollution. And what else I say, with Respirich, if you use ORAC, it will give a synergic effect. So patient will get excellent result. Yes, sir. మనం ఓవరాల్ గా వ్యాధి లక్షణాలు, ఏ రకాలైన వ్యాధులు వస్తాయి, తర్వాత వ్యాధులు రాకుండా ఏం చేయాలనేది కూడా ఓవరాల్ గా చూసుకున్నాము. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే ఎక్కువగా ఏసీ వాడకూడదండి. తర్వాత చల్లనీళ్ళు, కోల్డ్ వాటర్, బాగా కూలింగ్ ఉన్న వాటర్ తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఐస్ క్రీమ్స్ లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు, మిల్క్ షేక్స్, బనానాస్, అట్టిపళ్ళు తినుకోకూడదు. తర్వాత ఎక్కువగా ఈ పర్ఫ్యూమ్స్ అలాంటివి వాడకూడదు. ఫ్యూమ్స్ ఎక్కువగా ఉండే, అంటే పొగ ఎక్కువగా ఉండే ప్రాంతాలకి వెళ్ళకూడదు. ఒకవేళ అటువంటి ప్రాంతానికి మీరు వెళ్ళాలి అనుకుంటే మాస్క్ వాడాలి. అలాగే ఇలా మనం ఇలాంటి ఇబ్బందులు ఒకవేళ మనం
ఇబ్బందులు పడుతున్నట్లయితే మనం గోరువెచ్చని నీళ్లు తాగాలి. అలాగే వేడి నీటి ఆవిరి పెట్టుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు ఉప్పు కొంచెం చిటికెడు ఉప్పు కలుపుకొని నోరు గార్గిల్ చేయాలి. అంటే పుక్కిలించి ఊసేయాలి. ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి కొంతవరకు మనం వ్యాధిని నివారించవచ్చు. మన పాటిల్ సార్ మనకి అద్భుతమైన మెడిసిన్ ని మన చేతిలో పెట్టారు. అదేంటి అంటే రెస్పిరిచ్ పౌడర్ అలాగే ఒరాక్. ఈ 2 కలిపి వాడడం వల్ల ఎలాంటి ఊపిరితిత్తి ఇబ్బందులైనా సరే, మనం పైన పేర్కొన్న 10 రకాల వ్యాధుల గురించి ఇవాళ తెలుసుకున్నాము. అలాంటి వ్యాధుల నుంచి పూర్తి ఉపశమనం అయితే మనము ఇవ్వచ్చు. ఎస్ సార్. So with this, I will end this session. Thank you very much.